అందరికీ నమస్తే. 2018లో ఒక చిన్న గరాజ్లో మొదలైన ప్రయాణం 2026 నాటికి $1.1 బిలియన్ కంపెనీగా ఎదిగిన వైనం. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన తెలుగు కుర్రాళ్ళ విజయ గాథ. ఇద్దరు మాజీ ఇస్రో ఇంజనీర్లు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేశారు. 2022లో విక్రమ్ ఎస్ ప్రయోగం, 2026 నాటికి విక్రమ్-1 పూర్తి స్థాయి ఆర్బిటాల్ సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. GIC, బ్లాక్-రాక్ లాంటి ప్రపంచ దిగ్గజ స్థాయి కంపెనీలు $60 మిలియన్ పెట్టుబడి పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ స్కైరూట్ ఇండియా ఆవిర్భవించింది. అసలు రహస్యం ఇక్కడే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కైరూట్ ఇండియాకి 295 ఎకరాలు ఉచితంగా కేటాయించింది. శ్రీహరికోట పక్కన స్పేస్ సిటీ నిర్మిస్తూ ఉంది. దాదాపు 75 కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తూ ఉంది. స్పేస్ సిటీలో చాలా కంపెనీలు స్టార్ట్ చేయడానికి అనువైన వాతావరణాన్ని, పాలసీలని ప్రవేశపెట్టింది. ఇది రాకెట్ కథ కాదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన యువత పైన మాకున్న నమ్మకం అని ధైర్యంగా చెప్పడానికి తయారు చేయబడిన, ప్రవేశపెట్టిన పాలసీలు. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో 2003లో ఈలాన్ మస్క్ స్టార్ట్ చేసిన SpaceX కంపెనీ దాదాపు 3 ప్రయోగాల తర్వాత దివాలా అంచుకు చేరింది. అప్పుడు నాసా $278 మిలియన్ ప్రాజెక్ట్స్ అసైన్ చేసి SpaceXని దివాలా అంచు నుంచి కాపాడింది. 23 సంవత్సరాల తర్వాత SpaceX IPOకి వెళ్తే అది ప్రపంచంలోనే అతిపెద్ద IPOగా దాదాపు $2 ట్రిలియన్ వాల్యూతో అవతరించింది. ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్స్, యూనికార్న్లు అభివృద్ధి చెందాలంటే, డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రోత్సహించాలి. SpaceX కథ అయినా, స్కైరూట్ ఇండియా కథ అయినా ప్రభుత్వాలు ప్రోత్సాహం వల్లనే అవి చాలా ఎదగడానికి దోహదపడతాయి. ఈ కథ అందరితో షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ యూనికార్న్ మీ ఇంట్లో నుంచే పుట్టచ్చు.